హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఫేక్ ఐటీ స్కామ్ల కారణంగా డ్రీమ్ జాబ్ పేరిట నిరుద్యోగ యువత మోసపోతున్నారు. ఆఫర్ లెటర్స్, ట్రైనింగ్ పేరుతో డబ్బులు వసూలు చేసే ఫేక్ ఐటీ కంపెనీలు సిటీలో వరుసగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ కంపెనీల హబ్గా పేరొందిన ప్రాంతాలలో ఫేక్ ఐటీ ఆఫీసులు పెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. సిటీలో ప్రతినిత్యం ఫేక్ ఐటీ కంపెనీలకు సంబంధించి కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గ్రేటర్ సిటీలో రోజుకో ఫేక్ ఐటీ స్కామ్ల బాగోతం బయటపడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని ఆశ చూపి వెబ్సైట్, లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఆఫర్ లెటర్స్ సృష్టించి ఐటీ స్కామ్ మోసాలకు పాల్పడుతున్నారు. ఉద్యోగానికి సంబంధించి అన్ని రకాల సర్టిఫికెట్లు నిజమనిపించేలా ట్రైనీ సాఫ్ట్వేర్ డెవలపర్, జూనియర్ ఇంజనీర్ వంటి పోస్టులలో అవకాశం ఇస్తారు. దీంతో పాటు చాలా రకాల హామీలనిచ్చి వాటిని ప్రశ్నించే టైంకి ఫేక్ ఐటీ స్కామ్ ముఠా డబ్బుతో ఉడాయిస్తుంది. నిరుద్యోగుల అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటున్నాయి ఫేక్ ఐటీ స్కామ్ కంపెనీలు. ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు దోచుకొని మోసాలకు పాల్పడుతున్నారు. మొదట ప్రాసెసింగ్ ఫీజుతో డబ్బులు గుంజడం మొదలుపెట్టి ట్రైనింగ్ ఛార్జీల పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి 3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు ఫేక్ ముఠా గ్యాంగ్. ఇదిలా ఉంటే మరికొందరు చేస్తున్న ఉద్యోగానికి కొన్ని వారాల జీతం కూడా ఇచ్చి నమ్మకం కల్పిస్తున్నారు. 3 నెలల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్, ఈమెయిల్ బౌన్స్, ఆఫీస్ లాక్ చేస్తున్నారు స్కామర్లు. దీంతో నిరుద్యోగులకు డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు జాబ్ లేక రోడ్డున పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ మాదాపూర్లో ఇటీవల ఫేక్ ఐటీ స్కామ్ కంపెనీలను పోలీసులు బస్ట్ చేశారు. నిరుద్యోగుల నుండి అక్రమంగా డబ్బులు లాగుతున్న ముఠాను అరెస్టు చేశారు. అటు గచ్చిబౌలిలోనూ ఫేక్ ఐటీ కంపెనీ 3 లక్షల వరకు వసూలు చేసి ఆఫీస్ మూసి ఉడాయించారు కేటుగాళ్లు. నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని ఫేక్ ఐటీ స్కామ్లకు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ టాస్క్ ఫోర్స్ విభాగాలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇలాంటి మోసాలకు పాల్పడిన వారిపై చీటింగ్ కేసులతో పాటు క్రిమినల్ కేసులను నమోదు చేస్తున్నారు. నిరుద్యోగులు జాబ్ కోసం డబ్బు అడిగితే వెంటనే ఫేక్ ఐటీ స్కామ్ ముఠాగా భావించి అనుమానించాలి. తర్వాత అన్ని డాక్యుమెంట్లు, ట్రాన్సాక్షన్లు సేకరించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు ఎక్స్పర్ట్స్. ఫేక్ ఐటీ స్కామ్ ముఠాలు నిత్యం వేలాది మంది నిరుద్యోగ యువత జీవితాలను కుదిపేస్తుంది. ఉద్యోగం పేరుతో డబ్బులు వసూలు చేసే ప్రతి ఆఫర్ను మోసంగానే భావించి అలర్ట్గా ఉండాలంటున్నారు ఎక్స్పర్ట్స్.